పీవీఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ఇండ్ల కూల్చివేతపై భగ్గుమన్న కౌశిక హరి. గోదావరి కనిలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న కూల్చివేతల కారణంగా నష్టపోయిన రోడ్డును పడిన బాధిత కుటుంబానికి అండగా నిలిచారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి. అన్ని విధాల చట్టబద్దమైన అనుమతులు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేయడం అన్యాయం అంటూ కూల్చివేసిన స్థలంలోనే బైఠాయించి బాధితుల పక్షాన తన గళాన్ని వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పై తీవ్రంగా మండిపడుతూ ఇలా కూల్చివేతల పేరుతో ఇంకెంతమంది జీవితాలను నాశనం చేస్తారు అని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే ఇళ్లను కూల్చడం కాదు, అభివృద్ధి అంటే ప్రజల జీవితాలను కాపాడడమే నిజమైన అభివృద్ధి. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కౌశిక హరి స్పష్టం చేశారు. బాధితుల ఇండ్ల ముందు టెంటు వేసి అక్కడి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు. తిప్పుకోకండి, తప్పులు మీ వైపు దయచేసి తిప్పుకోకండి. మేడం మీ మాట చెట్లు వేరే, మీరు అనవసరంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని డైవర్ట్ ఎక్కడ చేసినా కానీ కూల్చివేతలు. మేము నిరంతరంగా ఈ కూల్చివేతల మీద మాట్లాడి మాకే సిగ్గు అనిపిస్తుంది, కానీ ఆ కూల్చేటోనికైతే సిగ్గు వస్తలేదు. అరే మక్కాన్ సింగ్, నీకు ఏం కోపం రా బాయ్ ఈ ఊరి మీద? ఎందుకురా ఈ ఊరి మీద ఈ విధంగా విసుకపడతావు? ఏ ఊర్లో ఎక్కడ నువ్వు ఇబ్బంది పెట్టని వ్యక్తి ఎవరు, ఇబ్బంది పడని కుటుంబం ఎక్కడ? నువ్వు చేసే ఈ వికృత చేస్తలేదు. ఇవాళ రామగుండంలో చూస్తే కూల్చివేతలు, ఎన్టీపీసీలో వినాయక చవితికి కూల్చిరు, ఇప్పటి వరకు కంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోలే వాళ్ళు ఆ షట్టర్ల ముంగట. ఇవాళ గోదావరి కల్లా 16 నెలలు అవుతుంది కూల్చివేతలు జరగబట్టి. అసలు ఇది ఏ పద్ధతిలో కూల్చివేస్తున్నావు? ఇక్కడ ఒక ప్రభుత్వం ఉందా, వ్యవస్థ ఉందా, ప్రజాస్వామ్యం ఉందా? అధికారులు నిద్రపోతానరా, వాళ్ళు కూడా బట్టలిట్ చేసుకొని తిరుగుతానరా? ఏం జరుగుతుంది ఈ ఊర్లో? ఇంతగానము నడి చౌరస్తాల ఈ విధంగా ఉన్నటువంటి ఇంటిని ఈ వీళ్ళను కూల్చివేయడానికి మీకు హక్కులు ఎక్కడిరా భయ్య అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదంతా కూడా సింగరేణి ప్రాంతం అని చెప్తా ఉన్నాం. అరే నాయన, సింగరేణి ఎప్పుడో ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది, ప్రభుత్వం వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చింది. సింగరేణికి ఏదైతే భూమి ఇచ్చినందుకు, ఈ భూములు ఇచ్చినందుకు ప్రత్యామ్నాయంగా వేరే చోట్ల వాళ్ళకు భూములు ఇచ్చేసింది. మరి సింగరేణికి హక్కు ఎక్కడిదిరా భయ్య అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఏం పద్ధతి? నిన్ను కూల్చడానికి నీకు ఎక్కడున్నది? మున్సిపల్ యాక్ట్ ప్రకారం నువ్వు ఏమేం చేయాలా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ అధికారులకు కొద్దిగా కూడా సిగ్గు లేదు. ఎందుకోసం బతుకుతారో నాకు అర్థమైతలేదు. అరే నాయన, మీకు ఇచ్చే జీతాలన్నీ కూడా మా ట్యాక్స్ కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి. మీరెవరో కాంగ్రెస్ ఎమ్మెల్యేనో ప్రభుత్వం ఇస్తే జీతాలు వస్తలేవు. కాబట్టి ఇది పూర్తిగా తప్పుడు చర్యలు. ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఎందుకోసం భయపడుతున్నారో నాకు అర్థం కాదు. ఎందుకోసం భయపడుతున్నారా మీరంతా? మీరు ఏం తప్పు చేసిర్రాయా? అంటే ఒక 30-40 ఏళ్ళకెళ్ళి ఆకులు అమ్ముకొని బతికిన ఆయనను కూలగొడతావు, 30 ఏళ్ళకెళ్ళి మెకానిక్ చేసిన ఆయనను కూలగొడతావు, 30 ఏళ్ళకెళ్ళి ఛాయ్ అమ్ముకునేటోని కూలగొడతావు. నిజాయితీగా కష్టపడి కుటుంబం అంతా కష్టపడి ఇవాళ ఇంత సంపాదించుకొని వీడికి వచ్చారు, వీళ్ళని కూలగొడతా ఉన్నావు. నీకేం వస్తుందిరా భయ్? దొంగతనాలు చేసుకొని బిల్లాలు కట్టినట్టు కాదు. కష్టం అంటే ఏందో తెలిసి కష్టపడినప్పుడే దాని విలువ తెలుస్తుంది. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ విధంగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఏం చేస్తావు? ఇంకా ఇంతకంటే ఈ ఊరిని ఇంకా ఏం చేయదలుచుకున్నావు? కూల్చివేతల అభివృద్ధి ఎక్కడైతుంది రా భయ్? ఈ ఊర్లో ఉద్యోగాలు లేక చాలామంది ఉపాసం ఉంటా ఉన్నారు. 3 లక్షలు 5 లక్షలకు ఇవ్వాలి ఎన్టీపీసీలో. నువ్వు ఏ రోజు అయితే ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు అమ్ముకుంటారని చెప్పేసి ఓసీపై 100 గడ్డగా మారుస్తుందని అధికారంలోకి వచ్చినావు. నువ్వు వచ్చిన తర్వాత